రైల్వే శాఖలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కాగ్ ఇక్కడ క్లియర్ వ్యవహారంలోకి వచ్చింది. తప్పుల్ని ఎత్తి చూపెట్టింది. ఒకే ట్రాక్ మీదకు 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చి ప్రమాదాలు సంభవించడానికి 24 రకాల కారణాలు ఉన్నాయి రైల్వే శాఖ చెప్పింది. ఇందుకు ట్రాకుల నిర్వహణ, వ్యయంలో కోత, ట్రాకుల నిర్వహణ ప్రమాణాల ఉల్లంఘన, రైల్వే కోచ్లు వేగల నిర్మాణంలో నాణ్యత లోపాలు అత్యంత ప్రధానమైనవి ఉన్నాయి. ఇది ఇప్పుడు తాజాగా కాగిచ్చినటువంటి వేదిక 2017-21 వరకు రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదాలు 26% రైల్వే ట్రాకుల నిర్వహణ లోపమే కారణమని కాగ్ నివేదించింది. కాగ్ నివేదిక వెల్లడిస్తుంది. ఇంత ఎదుర్కొతున్న రైల్వే శాఖ నిర్లక్ష్యం పెట్టడం లేదని చెప్పి ఇందులో ప్రధానంగా హైలైట్ చేసింది. 2022-23లో రైల్వే బడ్జెట్ 1.2 లక్షల కోట్లు అయితే అందులో రైల్వే ట్రాకుల రెన్యువల్ నిర్వహణ కోసం 13.5% నిధులు కేటాయించారు. 23-24 రైల్వే బడ్జెట్లో 1.5 లక్షల కోట్లకు పెరిగిన అందులోనూ రైల్వే ట్రాకుల రెన్యువల్ నిర్వహణ నిధుల్ని 11% తగ్గించడం అన్నది ఇక్కడ కీలకమని చెప్పింది. గత వారం ప్రవేశపెట్టిన 2024-25 రైల్వే బడ్జెట్లో 1.8 లక్షల కోట్లు కేటాయించారు. కానీ రైల్వే ట్రాకుల రెన్యువల్ నిర్వహణ నిధులు కేవలం నిధుల్ని 9.7% పరిమితం చేశారన్నట్టు గుర్తు చేసింది కాదు.